తమిళనాడు ఎన్నికల్లో సంచలన విజయం నమోదు చేసుకున్న విజయ్ ఇప్పుడు ప్రభుత్వ ఏర్పాటులో అయితే తలమునకలై ఉన్నారు అని చెప్పొచ్చు. ముఖ్యంగా తనకు కావాల్సిన మ్యాజిక్ ఫిగర్ 118 సీట్లకు సంబంధించి ఆయన విడతల వారీగా పార్టీలతో మంతనాలు అయితే జరుపుతున్నారు. ముఖ్యంగా కాంగ్రెస్ పార్టీ విజయ్కు మద్దతు ఇచ్చేందుకైతే ముందుకొచ్చింది. 5 సీట్లు గెలుచుకున్న కాంగ్రెస్ పార్టీతో పాటు పీఎంకి 4 సీట్లు కలుపుకొని 9 సీట్లు, అటు ఒక వామపక్షాలకు సంబంధించిన మరో 4 సీట్లు కలుపుకొని అయితే విజయ్ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయొచ్చు. కానీ ఒక జర్నలిస్ట్గా నేను చెప్పేది ఏంటంటే కేంద్రం నుంచి వచ్చే నిధులు కేంద్రంతో సఖ్యత అనేది ఖచ్చితంగా అవసరం. ఎందుకంటే తమిళనాడులో పెర్ క్యాపిటా చాలా ఎక్కువగా ఉంటుంది. సుమారుగా 2,78,000 రూపాయల వరకు పెర్ క్యాపిటా ఉంటుంది. పారిశ్రామికంగా ప్రగతి సాధిస్తున్న రాష్ట్రం తమిళనాడు. దీనికి సంబంధించి ఖచ్చితంగా కేంద్రం యొక్క సహకారం ఖచ్చితంగా తీసుకోవాలి. అందులోనూ అనుభవం లేని విజయ్, అనుభవం లేని మంత్రివర్గం కూడా అలానే ఉండొచ్చు అని నేను అనుకుంటున్నాను. సో వీళ్ళందరికీ ఒక నిర్దేశకంగా కావాలనుకుంటే కేంద్రంతో సఖ్యతగా ఏఐడిఎంకే సాధించిన 47 సీట్లను అధికారికంగా మద్దతు పొందగలిగితే కనుక విజయ్ ఖచ్చితంగా ప్రభుత్వాన్ని సుస్థిరంగా ముందుకు తీసుకువెళ్ళవచ్చు. అలాగే కేంద్రం నుంచి కూడా మంచి సహకారాన్ని అయితే పొందొచ్చు అని అయితే నా అభిప్రాయం. సో రాజకీయంలో చాలా మైనస్లు ప్లస్లు ఉంటాయి కాబట్టి అవన్నీ బేరీజ్ వేసుకొని విజయ్ ముందుకు వెళ్తాడనేది నేను అనుకుంటున్నాను. కాకపోతే కాంగ్రెస్ మద్దతు తీసుకుంటే కనుక, ఒక కాంగ్రెస్ వాదిగా ముద్రపడిపోతే కనుక మళ్ళీ కేంద్రం నుంచి విజయ్కి అందే సహకారం చాలా తక్కువగా ఉండొచ్చు అని అయితే నా భావన. సో విజయ్ ఎలా ముందుకు వెళ్తాడు ఏంటి అనేది అయితే కాలం చెప్పబోతోంది. ముఖ్యంగా ఈ 118 సీట్లతో పాటు విజయ్ ఒక సీట్ను రిజైన్ చేయాల్సిన పరిస్థితి ఏర్పడింది. అలాగే స్పీకర్కు సంబంధించిన ఓటు కూడా తీసుకోరు. కాబట్టి మొత్తం ఆయనకి 12 మంది ఇప్పుడు సభ్యుల మద్దతు ప్రభుత్వ ఏర్పాటుకు అవసరం. కేవలం ఊగిసలాట ప్రభుత్వంతో సరిపెట్టుకోకుండా పూర్తిగా ఏఐడిఎంకే సాధించిన 47 సీట్లను అధికారికంగా తీసుకుంటే కనుక ఖచ్చితంగా విజయ్ ఈ 5 ఏళ్ల పాటు చాలా సుస్థిరంగా తమిళనాడును పాలించే అవకాశం అయితే ఖచ్చితంగా ఉంది.